ఏమయ్యా రేవంత్, కొత్త పెళ్ళాం కొత్త బైకు అని స్నేహితులు అతన్ని తెగ కామెడీ చేసేవారు. ఆమెను మొదటిసారి షాదీ.com లో చూశాడు రేవంత్. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు. కానీ షాదీ చేసుకుందామని ఆమె నుంచే మొదట పిలిపొచ్చింది. ఆ షాదీ కాని యువతి పేరు మొండే అనూష. దీంతో మన అభిరుచులు కలుస్తాయో లేదోనని ఓ హోటల్లో భోజనం రుచి చూస్తూ తమ అభిరుచుల గురించి మాట్లాడుకున్నారు. అప్పుడే తెలిసింది ఇద్దరికి గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టమని. ఇక టెస్టులు ఎందుకు అనుకున్నారు రేవంత్ అనూష. ఈ రేవంత్ది గోదావరి కని, అనూషది వరంగల్. ఇద్దరు షాదీ.com నుంచి బయటకొచ్చి ఆడియో కాల్స్ మాట్లాడుకునేవారు. అనూష మాటలు చక్కెర కలిపిన కాకరకాయలా తీయగా పుల్లగా చేదుగా రేవంత్కు చక్కెలి గింతలు పెట్టాయి. ఆమె కళ్ళు కైపుగా చూస్తూ పెళ్లి చేసుకుంటావా అంటే మనోడిలో షాదీ ఎంజైమ్స్ లోపల నుంచి ఎగిరి తన్నాయి. ఇంకేముంది, షాదీ కరెంగే అన్నాడు. పెళ్లి గురించి పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. కాకపోతే రేవంత్ తరపున బలగం సినిమా ప్రేక్షకుల మాదిరిగా గుంపెడి మంది ఉన్నారు. కానీ అనూష బలగం మాత్రం గుప్పెడి మందే. కానీ రేవంత్ కు అనూషలోని వేవులెంత్ తెగనచ్చేసింది. ఆమెతో ఈ జీవితాన్ని మిగతా 70 ఏళ్లు మన్మధుడే కుళ్ళుకునేలా మనసారా జుర్రేద్దామనుకున్నాడు. వలప బాణాలు వేస్తూ రొమాంటిక్ చూపులను కాజేస్తూ అనూషకు మనస్సు శరీరం సర్వం సమర్పయామి అనేశాడు. ఆమె కూడా ఈ చేయి నేను జీవితంలో విడవను, మీరు నాకు దొరికిన ఒరిజినల్ గోదావరి ఘని అని చెప్పేసింది. ఇంకేముంది, మనోడు చక్కెలి గింతల రాగం పాడుకున్నాడు. తర్వాత శుభలేఖ మనసులో రాయించుకొని ఆ తర్వాత పంతులతో రాయించుకున్నారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, కానీ దిస్ మ్యారేజ్ మేడ్ ఇన్ షాదీ.com. ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చుకున్నారు. ఎంతలా అంటే గులాబ్ జామున్ లో చక్కెర రసం పీల్చుకున్నంతగా, రసగుల్లలో రసం ఉన్నంతగా కలిసిపోయారు. పెళ్ళయింది. ఆ తర్వాత 3 రోజుల ముచ్చట ఎప్పుడో విడుదలైన క్లాసిక్ మూవీ రిలీజ్ లా ఫస్ట్ నైట్ రూమ్ చీకట్లోనే దద్దరిల్లిపోయింది. ఇంతకంటే కొత్త పెళ్లి జంటకు ఏముంటుంది చెప్పండి. ముందు మనస్సు కోరికలు తీర్చుకొని ఆ తర్వాత శరీరం కోరుకునే కోరికలు కూడా ముగించేసుకుంటారు కదా. అలా వారి యవ్వనం 2 నెలల పాటు అలుపు సలుపు లేకుండా పగటి వేడిలో చీకటి రాత్రిలో కరిగిపోయింది. రేవంత్ తనని తాను శబాష్ అని అందకున్నా కూడా వీపును చరుచుకున్నాడు. పెళ్లికి గ్యాప్ వచ్చిన బెస్ట్ సెలక్షన్ అనుకున్నాడు. బహుశా బ్రహ్మదేవుడే తన కోరిక మనస్సులో విని షాదీ.com లోకి అనూషను పంపించుంటాడు. అందుకే ఇలా కాయా కష్టం చేసినా ఒళ్ళు అలవనంత హాయిగా ఉందనుకున్నాడు. ముందు జీవితం వ్యర్థమైన మిగతా జీవితాన్ని వడ్డీతో సహా ఆహ్లాదంగా ఆస్వాదిద్దామనుకున్నాడు. అలా 2 నెలలు 2 నిమిషాల్లో కరిగిపోయాయి. ఎంతైనా యవనపు పొంగు కదా, అలాగే ఉంటుంది. కానీ ఓ రోజు నాకు 2 పెగ్గుల విస్కీ, 4 గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు, అలాగే స్టఫ్లోకి ఉల్లిపాయ పకోడీ అయినా లేదా చుడువా ఉన్నా సరే పర్వాలేదన్నట. దీంతో మనోడి గుండె జారి గల్లంతయింది. ఇదేం పద్ధతి అని అడిగాడు. నాకు ముందున్న అలవాటే అని చెప్పింది. తెప్పించాలని గొడవ చేసింది. దీంతో రేవంత్ కు ఆమెకు విభేదాలు మొదలయ్యాయి. గొడవలు పీక్స్కి చేరాయి. ఇంతకు ముందున్న ముద్దు మురిపెం లేదు. అనూష బ్యూటిఫుల్ బ్యూటీ అనుకున్నాడు. కానీ పెగ్గడుగుతుంటే ఇవ్వలేక తానే రగ్గు కప్పుకొని పడుకుండిపోయాడు. ఆ తర్వాత అనూష తన స్వరపేటికను శుభ్రం చేసుకుని బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అది విన్న రేవంత్ శివశివ అంటూ చెవులు మూసుకుని నేను చూసేది షాదీ.com బ్యూటీ నేనా అనుకున్నాడు. అలా కాదు డియర్ అని చెప్పబోతే ఒక్కలే అంది. ఆ తరువాత వన్ ఫైన్ మార్నింగ్ అనూష 4 తులాల బంగారం, ఇంట్లో ఉన్న 70,000 క్యాష్ తీసుకుని మా అక్క ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. దీంతో బాధతో ఇంట్లోకి వెళ్ళగా అల్మారాలో క్యాష్ లేదు. దీంతో ఫోన్ చేస్తే కట్ చేసింది. ముందు జియోకు చేస్తే నో రెస్పాన్స్, ఆ తర్వాత ఎయిర్టెల్ సిమ్ కు చేస్తే స్విచ్ ఆఫ్. మొత్తానికి సంసారం షట్ డౌన్ అయిందనుకున్నాడు. ఆ తర్వాత ఎలాగో అలా కాల్ కనెక్ట్ చేసి ఎంత బ్రతిమలాడినా రాలేదు. అయితే వన్ ఫైన్ డే భార్య అనూష హైదరాబాద్కు పిలిపించింది. భార్య కదా పిలిచిందనుకుని రయ్యమని వెళ్ళిపోయాడు రేవంత్. అక్కడ ఓ 4 స్నేహితులున్నారు. మనోడిని పద్ధతిగా కుర్చీలో కూర్చోబెట్టి పైన ఫ్యాన్ వేసి కింద 3rd డిగ్రీ ఉపయోగించి కొళ్ళబొడిచారు. ఎంతో ప్రేమగా టచ్ చేసే అనూష కూడా లాగి చెంప మీద కొడుతుంటే ఏమిరా షాదీ.comగా ఎందుకురా నాకు ఈ పెంట పెట్టావనుకున్నాడు రేవంత్. దీనమ్మ జీవితం, పెళ్ళంటే ఎంత భయంకరంగా ఉంటుందా అనుకున్నాడు. కానీ పెళ్లికి ముందు కడిగిన ముత్యంలా మెరిసిపోయిన నా అనూష లక్ష్మీ సినిమాలో తెలంగాణ శకుంతలలా మారిందేంటి? ఈ అపరిచితుడి గెటప్ పెంటని ఆమె విలేజ్కి వెళ్ళి మరీ రీసెర్చ్ చేసి సర్వే చేశాడు. అప్పుడు గాని మనోడికి బోధపడలేదు. ఆమెకు ఇతను మాత్రమే కొత్త. ఈ రేవంత్ ఆమెకు నంబర్ 4 అని తెలిసి షాక్ అయిపోయాడు. నవ యవ్వనపు తాలూకు మొదటి రోజులు గుర్తు తెచ్చుకొని షాక్ అయి అలిసిపోయాడు. మామూలుగా అప్పటి వరకు కరెంటు షాకలే కొట్టాయి. ఇప్పుడు ఏకంగా ట్రాన్స్ఫార్మరే పెళ్లిపోయింది. అదేంటంటే ఆమెకు ఓ పాప కూడా ఉందని తెలుసుకున్నాడు. జస్ట్ కళ్ళు తిరిగి పడిపోలేదంతే. ఇక ఎక్కడో తేడా కొడుతుందనుకుని పైకి లేచాడు. చివరకు 3 పెళ్లిళ్లు 13 మోసాలు చేసిన అనూషకు ఈ పెళ్లిళ్లు రెగ్యులర్ అఫైర్స్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. చివరకు తనలా మరో మగాడు అనూష చేతిలో తన్నులు తనుతని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మనసుపడి పెళ్లి చేసుకుంటే ఇలా చేసింది సార్, ముందు షాదీ.comలో ఆమె ప్రపోజల్ పెట్టినప్పుడే తాను డౌటింగ్ చేయాల్సింది. కానీ నా ఒంటి మీద దెబ్బలు పడ్డాక కానీ నాకు జ్ఞానోదయం రాలేదని పోలీసులకు బాధ చెప్పుకున్నాడు రేవంత్.
మన మగ జాతిని మీరే కాపాడండి సార్. మీరు ఆలస్యం చేసే కొద్దీ షాదీ.com మరొకడు బకరా అవుతాడు. దయచేసి టేక్ ఇమిడియట్ యాక్షన్ సార్ అన్నాడు ఏడుస్తూ. ఈ వార్త కాస్త మీడియాలో వైరల్ గా మారింది. అయితే కట్ చేస్తే అనూష మరో షాకింగ్ వీడియో రిలీజ్ చేసింది. నా గొలిసే రేవంత్ తీసుకున్నాడు, అతను చెప్పేదంతా అబద్ధం, కట్నం కోసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, నా దగ్గర కూడా చాలా క్యాష్ తీసుకున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తుంది నేనా అతనా అని మీరే చూడమని ఓ వీడియో రిలీజ్ చేసింది. అంతేకాదు కారులో వెళ్తూ మాస్క్ పెట్టుకుని రేవంత్ ఏక్ నంబర్ మోసగాడు, నేను చాలా పర్ఫెక్ట్, నీ బండారం బయట పెడతా అని రేవంత్ కు బాలయ్య రేంజ్ లో ధమ్కి ఇచ్చింది అనూష. మొత్తానికి పోలీసులు ఇప్పుడు 2 వర్షన్లలో నిజమేదో తెలుసుకునే పనిలో పడ్డారు. ఎవరిది మోసం ఎవరి దేశముద్రని పోలీసులు మేము తెలుస్తామన్నారు. వీరిద్దరు మాత్రం 24 క్యారెట్స్ గోల్డ్ మేమని ఆరోపించుకుంటూ ఉన్నారు. మొత్తానికి నకిలీ గోల్డ్ ఎవరిదో తేల్చేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. మరి ఎవరిది తప్పో పోలీసులు త్వరలోనే తేల్చేస్తారు. మరి మీరేమంటారు? మీకు ఎవరు నకిలీ గోల్డ్ గా కనిపిస్తున్నారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.